సూపర్ టేస్టీతో క్రంచీగా ఉండే చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదట ఒక 1/2 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి అందులో 1/2 చెంచా పసుపు, 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు, 2 చెంచాల కారం పొడి వేసుకోండి. కారం మీరు కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకో 1/2 స్పూన్ వేసుకోండి. ఇది కాస్త కారంగానే ఉంటుంది. ఒక చెంచా గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అంతా శుభ్రంగా కలిసే విధంగా 2-3 సార్లు గట్టిగా కలుపుకొని డీప్ ఫ్రీజ్లో పెట్టుకొని మూత పెట్టి ఉంచుకోండి. 1/2 అవర్ తర్వాత మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో 4-5 పచ్చిమిర్చిని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి వేసుకొని కలిపి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోండి. అలా ఉడుకుతున్నప్పుడు చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే చికెన్ అంతా ఉడికిపోతుంది. అలా ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొక 5 నిమిషాల పాటు శుభ్రంగా చికెన్ అంతా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేస్తే చికెన్ ఫ్రై రెడీ.